వెల్కమ్ టు రుషిత ఛానల్స్. ఇదైతే మేము హైదరాబాద్ నుండి శ్రీశైలంకి టెంపుల్కి వెళ్తున్న వీడియో అనమాట. కార్లో నేను, మా హస్బెండ్, పిల్లలు, మా అమ్మగారు వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా బాగుందండి జర్నీ. పల్లెటూర్లు ఇంకా తోటలు చాలా ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా. అదేంటి ఇదేంటి అని అడుగుతున్నారు అనమాట. మేము చెప్తూ ఉన్నాం. ఈలోపే సన్సెట్ వచ్చేసింది. 5 అయిపోయిందండి. ఇంకా మేము బ్రేక్ అని చెప్పేసి ఆగాము. అక్కడ టీ, స్నాక్స్ తీసుకునేవాళ్ళు, అక్కడ టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడే వెహికల్స్ ఆపుకొని బ్రేక్ తీసుకుంటున్నారండి. తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నారు. ఈవినింగ్ 5 అయిపోయింది కదా, సన్సెట్ బాగుంది చాలా. ఇంకా మనం ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలండి, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. చూడడానికి ఇట్లా విగ్రహాలు, ఇళ్ళు అయితే చాలా బాగున్నాయి ఇలా అనమాట. తర్వాత వచ్చేసి చెకింగ్ ఉందన్నమాట. పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. ఇక్కడ అంతా చెకింగ్ అయిపోయిన తర్వాత ఏ వెహికల్ అయినా ఎలా ఉంటుంది. సో అయిపోయింది. ఇక్కడ నుండి ఇక ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా చాలా బాగుందండి చూడడానికి. పిల్లలైతే ఇంక ఫారెస్ట్ కాబట్టి యానిమల్స్ వస్తాయని యాంగ్జైటీగా ఉన్నారు. ఇంకా లోపలైతే ఒక పార్క్ ఉందండి. అది వచ్చేసి వాళ్ళ వెహికల్తోనే యానిమల్స్ చూడడానికి తీసుకెళ్తారంట. అది కూడా లోపలికి ఉందన్నమాట. చాలా బాగుంది. ఇలా అన్ని వచ్చే వెహికల్స్, వెళ్ళే వెహికల్స్ చాలా ఉన్నాయి. బోర్డ్స్ పెట్టారండి అక్కడక్కడ. ఆ బోర్డ్స్ వచ్చేసి మామూలుగా ఏ యానిమల్ ఎక్కడ ఉంటుందని రాసి పెట్టున్నారనమాట. చాలా బాగుంది. పుట్టలు అడుగడుగున చాలా చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి. ఇదే పార్క్ అండి చెప్పిన పార్కు. సో పుట్టలు బాగా అనిపిస్తున్నాయి. శివయ్య అంటే అదే కదా. చాలా బాగున్నాయి చూడడానికి. నైట్ అయిపోయింది. మేమైతే ఇంకా నైట్ అయితే చాలా స్లోగా వెళ్ళాలండి, వెహికల్స్ కదా. అన్ని వెహికల్సే అటు నుంచి వస్తున్నాయి, ఇటు నుంచి వెళ్తున్నాయి అనమాట. మేమైతే వెళ్ళగానే వెళ్ళేసి నైటు స్టే చేసాం అక్కడ. ఇంకా మార్నింగ్ వచ్చేసి అతి శీఘ్ర దర్శనం క్యూ లైన్కి వెళ్ళామండి. ఫ్రెష్ అప్ అయ్యేసి 6 o'clockకి వెళ్ళామన్నమాట దర్శనానికి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అనమాట బయటకు వచ్చేసిన వీడియో. ఇంకా మేము అక్కడ వెళ్ళిన ప్లేసెస్, ఇంకా చూసిన ప్లేసెస్ ఇంకా వచ్చేటప్పుడు అనమాట. జర్నీ పార్ట్ 2లో పెడతాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.